నీ అభివృద్ధిని చూసి, నీ ఆశీర్వాదాన్ని చూసి ఖచ్చితంగా కయీను వంటి వారు లేస్తారు. హేబేలు ఆత్మీయుడే, కానీ అన్నయ్య ద్వేషించాడు. యోసేపు ఆత్మీయుడే, కానీ తన సహోదరులు ద్వేషించాడు. దావీదు ఆత్మీయుడే, తన పైనున్నటువంటి 7 కూడా దావీదును ద్వేషించాడు. ఎందుకని? తన ఆత్మీయతను చూసి. నీ ఆత్మీయతను చూసినప్పుడు, నీ అభివృద్ధిని చూసినప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూసినప్పుడు ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తారో అది వాళ్ళకున్న వ్యక్తిత్వం. కానీ నువ్వు ద్వేషించొద్దు. దావీదు ఎవ్వరిని ద్వేషించలే. దావీదు ఎవ్వరితోనూ తన వైపు నుంచి గొడవ పడే ప్రయత్నం చేయలే. తన చుట్టూ ఉన్నవారు తనకు వ్యతిరేకంగా లేచినా సరే తనకివ్వబడిన పని తాను చేసుకుంటూ ముందుకెళ్ళాడు. తన హృదయాన్ని మాత్రం సమాధానంతో కాపాడుకోగలిగాడు. దేవునితో సత్సంబంధం కలిగి తనకివ్వబడిన బాధ్యతను చక్కగా నిర్వర్తించగలిగాడు.